రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో అక్టోబర్ నెల ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్ భాగంగా ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ ఆర్ ప్రభుకుమార్ ఎంఎస్ఎంఈ ద్వారా ప్రజలకు సులభతరమైన లోన్లు ఇవ్వడానికి ఎస్పీహెచ్ ముందుంటుందని ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ క్లబ్ పీడీజీ టిక్కు చేతుల మీదుగా డిప్యూటీ మేనేజర్ ఆర్ ప్రభుకుమార్ సన్మానించారు. ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ సానా నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ ఎస్బీహెచ్ ద్వారా రోటరీ క్లబ్ సభ్యులకు ఎంఎస్ఎంఈ ద్వారా చిరు వ్యాపారస్తులకు మా రోటరీ క్లబ్ ద్వారా అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. కావాల్సిన లోన్స్ వివరాలను తెలియపరిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి, ఆండాలు విజయలక్ష్మి, సెక్రటరీ గోడే సత్య, స్టేట్ బ్యాంక్ నాగరాజు, ఎక్సెల్ రమేష్, అంకుర్, నామన రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, కృష్ణమోహన్, సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి సానుకూలతలు అనేక డిపార్ట్మెంట్ నుంచి రావాల్సి ఉంటుంది కదా. మరి ఈనాటికి కూడా మన దేశంలో ఆ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ చైనాలో అది చాలా సులువైనటువంటి విధానంగా చేశారండి. ఫలితంగా ఏమైందంటే వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏమిటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్. చిన్న పరిశ్రమలైనా చిన్న వస్తువులైనా ఈనాడు మనం చూసినట్లయితే మార్కెట్లో చాలా మట్టుకు ఇంక్లూడింగ్ మన గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల నుంచి మొదలు పెడితే కార్లు, ఏసీ బస్సులు చాలా వరకు కూడా చైనాకి సంబంధించిన భాగాలు లేకపోతే చైనాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మనకు లాంటి సామాన్యులు, ఆసక్తి కలిగిన వారు వాళ్ళు పరిశ్రమను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా విపరీతమైనటువంటి ఉత్పత్తిని వారు చేయగలిగారు. చేసినటువంటి ఉత్పత్తిని వారు చక్కగా ప్రపంచం అంతా కూడా మార్కెట్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్ అంటే కేవైసీ, ఆధార్, పాన్, ఉద్యోగం రిజిస్ట్రేషన్ ఇటువంటివన్నీ అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత దానికైతే సిబిల్ చెక్ చేసుకుంటుంది. అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సిబిల్ చెక్ చేసుకున్న తర్వాత మీ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని మీకు ఎంత లోన్ కావాలనేది అది డిసైడ్ చేసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ₹1,00,000 కనుక టర్న్ ఓవర్ ఉంటే కనుక మీరు జిఎస్టీలో చూపించగలిగితే 15 నుంచి 18 లక్షల మధ్యన వస్తుంది అనమాట. మీరు ఆ రకంగా క్యాల్కులేట్ చేసుకోండి. అది టర్న్ ఓవర్ బేస్ చేసుకుని ఇచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్తుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఒకసారి చెక్ చేసుకుని మ్యాక్సిమం 99% ఇచ్చేస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న డివియేషన్ ఉంటే తగ్గిస్తారు వాళ్ళు. ఇప్పుడు దానికి ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ నా ఆఫీస్కి వచ్చేసినా పర్లేదు. మొత్తం కాకినాడ రీజన్ అంతా నేనే చేస్తాను. సెకండ్ ఫ్లోర్ అండి. చిరు వ్యాపారులకి లోన్లు ఎలా పెట్టుకోవాలి, చాలామందికి అవగాహన లేక బ్యాంకులు వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం వివరించి చాలా మాకు అందరికీ చెప్పడం జరిగింది. మేము కూడా రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఏవైతే ఉన్నాయో 1,00,000, 2,00,000, 3,00,000 కానీ ఇలాగైనా చిన్న చిన్న లోన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు లోన్ తీసుకునేలాగా వాళ్ళకి మాకు ఈ మంత్ కమ్యూనిటీ మంత్ అండి, దాంట్లో భాగంగా అలా సపోర్ట్ చేసి ఇదంతా అవగాహన కల్పిస్తామని చెప్తున్నామండి. అలాగే డిప్యూటీ మేనేజర్ గారు నాగరాజు గారు కూడా రావడం జరిగిందండి. ఆయన కూడా ఈ లోన్స్ కోసం మాకు అందరికీ కూడా ఎలా వస్తాయి ఏంటన్న దానికోసం మాకు అందరికీ అవగాహన కల్పించారండి. అందరికీ నమస్కారం అండి.